తెలంగాణ వచ్చింది కదా, ఈ ఆనందాన్ని, ఈ అభివృద్ధిని ఆస్వాదిద్దాము అని అనుకుంటే, అంటే అట్లా అనుకోవడం ఒక ఆయన విషయం కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. అట్లా భావిస్తుంటే, అట్లా ఆశిస్తుంటే మళ్ళా అందుకు భంగకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని ఒక మాట అన్నారు. నిజానికి మొత్తం చర్చ అంతా ఈ రెండు వ్యాఖ్యల చుట్టూ తిప్పి చాలా మాట్లాడుకోవచ్చు. ఇందులో ఏమున్నదో నేను చదవలేదు, కానీ ఈ 3 పేజీల కమెంటరీలో టెక్స్ట్లో ఇంత ఆలోచనతో ఈ మాటలు వీళ్ళు అన్నారంటే బహుశా ఇందులో ఈ పత్రంలో చాలా విషయాలే ఉండి ఉంటాయి. నిజానికి అది చదివితే, అది చదువుకొని చర్చించుకుంటే నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరం కూడా ఏమీ ఉండదేమో అని నాకు అనిపిస్తున్నది. అంత సాలోచనగా వాళ్ళు చాలా విషయాలు కూలంకషంగా ఇందులో ప్రస్తావించి ఉంటారు, చర్చించి ఉంటారు. అయినప్పటికీ నాకు తోచిన 4 మాటలు నేను చెప్తాను. మరి సుదీర్ఘంగా ఏమీ ఉపన్యసించను, ఎందుకంటే మీ అందరికీ చాలా విషయాలు తెలిసినాయి కనుక. అయితే వీరన్నట్టు నిజానికి 12 ఏళ్ల తర్వాత అస్తిత్వం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది, ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మాట్లాడుకుంటున్న వాళ్ళలో అందరూ ఒకే విధంగా లేరు. తెలంగాణ పరిస్థితి మళ్ళీ ఈ విధంగా అవుతున్నదే, దాన్ని పరిరక్షించుకోవాలి అనే ఆందోళనతోని పాజిటివ్గా తెలంగాణ అంటే కన్సర్న్ నుండి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అస్తిత్వం గురించే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఈ అస్తిత్వానికి వ్యతిరేకమైన వాళ్ళు. తెలంగాణ అనేది తన అస్తిత్వాన్ని మర్చిపోవాలి, మళ్ళా ఎందుకు గుర్తు చేసుకుంటున్నది అని సవాల్ చేస్తున్న వాళ్ళు. అట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్న వాళ్ళు ఉన్నారు. వాటితో పాటు ఇంకొక సెక్షన్ కూడా ఉన్నది. వాళ్ళు తెలంగాణ అస్తిత్వము, ఉద్యమము అనే దాన్ని తమకు అవసరమైనంత మేరకు ఉపయోగించుకున్నారు. తెలంగాణ రాగానే దానివల్ల లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. లాభపడ్డ తర్వాత తమ అవసరం తీరిపోయింది. తెలంగాణ అంటే, తెలంగాణ అస్తిత్వం అంటే అది సబ్జెక్టివ్గా ఆలోచించి ఇది మా వ్యక్తిగత అవసరాల కోసము అని అనుకొని ఆ వ్యక్తిగత అవసరాలు తీరిపోగానే ఇంకా అస్తిత్వం గురించి మాట్లాడకుండా వదిలేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు, అనుకూలంగా వ్యతిరేకంగా. ఇదొక భావజాల ఘర్షణ లాంటిది ఈ దశలో. 12 ఏళ్ల తర్వాత కనిపిస్తున్న, మరొకసారి కనిపిస్తున్న భావజాల ఘర్షణ లాంటిది ఈ వేర్వేరు వర్గాల మధ్య. కనుక మనం దీన్ని అర్థం చేసుకుని కేవలం మన అభిప్రాయాలను చెప్పడమే కాకుండా ఎదుటి వారి అభిప్రాయాలను కేవలం నిందించడము, ఘర్షించడము కాదు, ఒక పద్ధతి ప్రకారం వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా నెగేట్ చేయాలి అనేది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా ఓపికగా, సిస్టమేటిక్గా జరగవలసిన పని భావజాలానికి సంబంధించి. ఉద్యమ కాలంలో జయశంకర్ సారు భావజాల వ్యాప్తి గురించి మాట్లాడినారు, మనందరికీ తెలిసిన విషయమే. భావజాల వ్యాప్తి జరగాలి అన్న సూత్రాన్ని ప్రతిపాదించిందే ఆయన. ఆ ప్రకారమే
తెలంగాణలో ఉద్యమకారులందరూ కూడా కృషి చేశారు. ఇప్పుడు కూడా ఈ భావజాల ఘర్షణ కూడా మళ్ళీ భావజాల వ్యాప్తి కోసం అవసరం అవుతున్నది కనుక అది ఎట్లా జరగాలి, వేరు వేరు వర్గాల్లోకి ఎట్లా జరగాలి, అది పట్టణవాసులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వేరు తరగతుల తెలంగాణ ప్రజలు కావచ్చు, వీళ్ళందరిలోకి ఈ భావజాల వ్యాప్తి తిరిగి ఎట్లా జరగాలి అనేది ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కోసారి ఈ వ్యతిరేకుల మాట్లాడే మాటలు లేదా వాళ్ళు చెప్పే లాజిక్ను కొందరు కాకపోతే కొందరైనా అమాయకంగా నిజమే కదా అని నమ్మే ప్రమాదం కూడా ఉంటుంది. అది కూడా మనం గ్రహించాలి. తెలంగాణ రాగానే తెలంగాణ అస్తిత్వం అనే ఇష్యూ ముగిసిపోయింది కాదు. ఇదొక శాశ్వతమైన మౌలికమైన ఇష్యూ కనుక ఇది నిరంతరం స్పృహలో ఉంచుకొని వ్యాప్తి చేయదగ్గదే, గుర్తుంచుకోవాల్సిందే అనే విషయం వాళ్లకు తెలియజెప్పవలసిన అవసరం ఈ ప్రమాదాన్ని గుర్తించిన వాళ్ళ మీద, ఈ అవసరాన్ని గుర్తించిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. అట్లా జరగాలని అన్నది నా అభిప్రాయం. పోతే అసలు అస్తిత్వం అంటే ఏమిటి అనే క్లారిటీ మనకు చాలామందికి లేదు. అస్తిత్వం అనేది మనం స్థూలంగా మాట్లాడుతున్నాం, కానీ అసలు అస్తిత్వం అంటే ఏమిటి? ఈ చర్చ అస్తిత్వం అని ఉద్యమ కాలం అంతా వాడినాం, కానీ అప్పుడు ఉద్యమ లక్ష్యాలేమిటి, తెలంగాణ సమస్యలు ఏమిటి అనే వాటి మీద ఫోకస్ చేసి వాటి మీదనే దృష్టి కేంద్రీకరించి మాట్లాడినాం. ఎందుకంటే అవి ప్రాక్టికల్ అవసరాలు. సమస్యలు ఏమిటి, వాటిని ఎదుర్కోవడం ఎట్లా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఎట్లా అనేవి ప్రాక్టికల్ ఇష్యూస్. కాబట్టి ఉద్యమాలు జరిగినప్పుడు ఎప్పుడైనా ప్రాక్టికల్ ఇష్యూస్ మీద ఫోకస్ ఉన్నంతగా సైద్ధాంతిక చర్చల మీద, కాన్సెప్ట్స్ మీద ఉండదు. కనుక అప్పుడు అస్తిత్వం అని అయితే అన్నాం, కానీ అసలు అస్తిత్వం అంటే ఏమిటి, అందులోకి ఏమేమి వస్తాయి అనే కాన్సెప్చువల్ డిస్కషన్ అనేది ఆ పీరియడ్లో జరగలేదు. సరే, ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భౌగోళిక తెలంగాణ సాధించుకోవడం అనే లక్ష్యం అయితే నెరవేరింది. కాబట్టి అట్లనే ఇప్పుడు కొంత ప్రశాంతంగా విషయాలను ఆలోచించి ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అస్తిత్వం అంటే ఏమిటి అనే అవగాహన మనకు ఉండడం అవసరం. ఆ కాన్సెప్ట్, ఆ థియరీ గురించి